కలిగిన మా కన్న తండ్రి, ఈ పరిశుద్ధమైన నామానికి మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతి స్తోత్రములు చెల్లిస్తూ మీ పాద సన్నిధికి వస్తున్నాం నాయన. నా తండ్రి, నన్ను మమ్మల్ని ప్రేమించి ఆయన శ్రేష్టమైనటువంటి సమయాన్ని మాకు మా జీవితంలో ప్రసాదించారు. మా జీవితాన్ని చక్కగా కట్టగలిగినటువంటి, సారవంతం చేయగలిగినటువంటి, మా బ్రతుకుల్లో సార్థకత వైపు నడిపించగలిగినటువంటి బాప్తిస్మ తరగతులు నాయన. మేము చక్కగా నేర్చుకునేటువంటి సహాయం మాకు తోడేని నడిపించమని ప్రాధాయపడుతూ ఉంటున్నాం. దేవా, కనికరించండి నాయన. రాలైనటువంటి బిడ్డలను వారు పెట్టి మీ సన్నిధానములకు తీసుకురండి. ఇదివరకే వచ్చిన పిల్లలు నాయన సంయమనం పాటించి, మరి ముఖ్యంగా తండ్రి అనేక రకములైనటువంటి సంకోచములతో మీ పిల్లలు ఉండక నా తండ్రి స్వచ్ఛమైనటువంటి మనసుతో ఆలోచించగలుగుటకు మీరు తగిన పరిస్థితులను అనుకూలతను అనుగ్రహించి తరగతులన్నిటి ద్వారా మీ మహిమ ఘనత ప్రభావంలో మీరు పొందుకునమని ప్రాధాయపడుతూ యేసుక్రీస్తు ప్రభువుల వారి పరిశుద్ధమైన నామంలో ఈ ప్రార్థన మీకు సమర్పించి పొందుకొని ఉన్నాం తండ్రి. ఆమేన్. ప్రేమని దేవుని బిడ్డలారా, దేవుడి ఉన్నతమైన కృపను బట్టి ఆయన పరిశుద్ధ సన్నిధానంలో మన అందరం చేరి ఉన్నాం. ఇటు గొప్ప ధన్యత మనందరికీ ప్రసాదించిన ఆత్మల కన్నతనైనటువంటి దేవునికి యేసుక్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ బాప్తిస్మ తరగతులలో భాగంగా మొదటి తరగతికి చేరువచ్చిన ప్రియులైన మీకందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో శుభములు వందనములు తెలియజేస్తూ ఉంటున్నాను. ప్రియులరా, బాప్తిస్మ తరగతులు ఎందుకు వినాలి అనేటటువంటి విషయాన్ని మనం ప్రారంభ పలుకులుగా నిన్నటి దినాన్న మనం నేర్చుకోవటం జరిగింది. ఇందులో ప్రాముఖ్యంగా ఎరుగక, తెలియక, దానిలోని లోతులు, విలువలు, ఉద్దేశాలు ఎరుగక బాప్తిస్మం తీసుకోవటం వలన ఎటువంటి ప్రయోజనం అనేది ఉండదు అనేటువంటి విషయం ప్రాముఖ్యంగా మనం గమనించాలి. చాలా రకాలైనటువంటి కారణాలతో బాప్తిస్మాలు తీసుకొని ఉండవచ్చు. కానీ ఏ ఉద్దేశంతో బాప్తిస్మం తీసుకోవాలనేది తెలియకపోతే చాలా ప్రమాదం. వివాహం అనేటటువంటి దాన్ని కూడా చాలా కారణాలతో తీసుకుంటూ ఉంటారు, వివాహం చేసుకుంటూ ఉంటారు. దాంట్లో భాగంగా వంశాంకురం కోసం అని మాత్రమే అనుకుని ఉంటే, మరి ఆ బిడ్డకు పిల్లలు కలగకపోతే, దేవుడు ఇవ్వకపోతే అవును వదిలేస్తున్నారు, ఇంకో పెళ్లి చేసుకుంటున్నారు. కారణం ఏంటంటే అసలు వివాహం అనేది ఎందుకు చేసుకోవాలని పర్పస్ తెలియకపోవడం. అట్లాగే కట్నాల కోసం మాత్రమే పిల్లల్ని పెంచి వివాహాలు చేస్తూ ఉంటారు, బాగా మొట్టది పెట్టుకునే వాళ్ళ కోసం. అంటే అది దాంట్లో తేడా జరిగితే కాంప్రమైజ్ కావట్లేదు. అటువైపు వాళ్ళు ఎంతో వ్యక్తిత్వాలు కలిగిన వాళ్ళైనా, ఎంతో క్యారెక్టర్ కలిగిన వాళ్ళైనా, మంచి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళైనా, వ్యక్తిత్వం మంచిగా ఉన్నా కూడా ఆలోచన చేయట్లా. కారణం ఏంటంటే డబ్బు కోసమే, డబ్బు కోణంలో దాన్ని చూడటం. మీకు ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, ఒక కోణంలో ఒక విషయాన్ని ఆలోచించినప్పుడు, అది జరగనప్పుడు, అది అది అనుకూలతలు లేనప్పుడు దాని విషయంలో మనకు సదవగాహన ఉండదు, సదుద్దేశం ఉండదు. దాని విషయంలో మనం ఆ నిబంధనను, దాని గురించినటువంటి స్పృహను, ఆలోచనని పూర్తిగా కోల్పోతాం. అందుకే బాప్తిస్మానికి సంబంధించి ఇది ఏ ఉద్దేశంతో తీసుకోవాలి, ఇదొక తంత, ఇదొక సాంప్రదాయమా, ఇదొక ఆచారమా, ఇదొక మతం మార్చుకునేటటువంటి తంత, అసలు ఏంటిది, అసలు ఎందుకోసం తీసుకోగలగాలి? పెళ్లికి ముందు బాప్తిస్మం ఇద్దరికి తీసుకొని ఉండాలి అని సేవకుడు ఎందుకు చెప్తాడు? ఎందుకు తీసుకుంటున్నాం మనం? పెళ్లి కోసం, పెళ్లికి ముందు తీసుకోవాలన్నాడు కనుక ఓ పెళ్లి చేసుకోవాలంటే బాప్తిస్మం తీసుకోవాలనుకునే వాళ్ళు చాలా మంది. ఇలా రకరకాలుగా దీనిలోనికి వెళ్ళినటువంటి వాళ్ళు ఉన్నారు. కానీ వాస్తవంగా బాప్తిస్మం తరగతులు కనుక
చాలా అద్భుతమైనటువంటి ఉద్దేశాలు దాగి ఉన్నాయి. వాటిని మనం వన్ బై వన్ నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. దయచేసి మీకందరికీ నా హంబుల్ రిక్వెస్ట్ ఏంటంటే, ఒకటే ఒకటి గుర్తుపెట్టుకోండి. క్లాస్ అంతా అయిపోయిన తర్వాత మీకేమన్నా సందేహాలుంటే అడగండి అని చెప్తాను. లేదా మధ్యలో ఎక్కడైనా కూడా మీరు మీ భాగస్వామ్యం, మీ స్పందన అవసరం అనుకున్నప్పుడు కూడా నేను అడుగుతాను. మీరు ఎవరైతే తెలిసి ఉంటారో వాళ్ళు రెస్పాండ్ అవ్వండి దయచేసి. ఇక తర్వాత విషయం మనం ఆలోచన చేస్తే, ప్రశాంతంగా తరగతులన్నీ వినండి. విన్న తర్వాత అన్నీ మీకు అర్థమవటానికి అవకాశం ఉంటుంది. అటు వీడియోను, ఇటు ఆడియోను 2 కూడా రికార్డింగ్ రూపంలో చేస్తూ ఉన్నాం. అవన్నీ మీకు తొందరలోనే అందుబాటులోకి తీసుకొనొస్తాం. పదే పదే కూడా మీరు వినటానికి అవకాశం ఉంటుంది. ప్రశాంతమైనటువంటి వాతావరణంలో, ప్రశాంతమైన మనసుతో వినటానికి ప్రయత్నం చేయండి. ఇకపోతే దేవుడు మానవులందరికీ ఇచ్చినటువంటి ఒక అద్భుతమైనటువంటి పిలుపు ఏమిటంటే, కీర్తనల గ్రంథం 90వ కీర్తన 3వ వచనంలో మోషే గారు చేసినటువంటి ప్రార్థన అని దానికి పేరు. ఆ మోషే గారు చేసినటువంటి ప్రార్థనలో 3వ వచనంలో 90వ కీర్తన 3వ వచనంలో, "నీవు నరులను మంటికి మారుస్తున్నావు." ఎందుకు మారుస్తున్నాడు దేవుడు? దేవుడు మంటికి మార్చడం అంటే మనల్ని చంపేస్తున్నాడట. అంటే మనం చావు అనేటటువంటిది ఎందుకు చేస్తున్నాం? మనకు చావుని ఎందుకు ఇచ్చాడు అని అంటే అక్కడ చెప్తూ, "నరులారా తిరిగి రండి, తిరిగి రండి, తిరిగి రండి" అనే మాట మనకు ప్రాముఖ్యంగా కనబడుతుంది. అంటే తిరిగి రావటం అంటే తిరిగి రా, విజిట్ అగైన్ అనని చెప్తూ ఉంటారు. కొన్ని షాపులలో రాసుంటారు. అంటే అర్థం ఏంటి? మీరు ఎప్పుడో ముందే వచ్చున్నారు, మళ్ళీ అక్కడికి రావాలని. అంటే ఆ ప్రదేశం మీకు పరిచయం. దాన్ని విడిచే వెళ్లారు అని అర్థం. తిరిగి రావటం అంటే. తన దగ్గరికి రమ్మంటున్నాడు. తను ఎక్కడున్నాడు? పరలోకంలో ఉన్నాడు. అంటే మనిషిని యొక్క పుట్టుక పరమార్థం ఈ భూమి మీద ప్రతి దానికి ఓ ఉద్దేశం ఉంది. ప్రతి దానిని దాని పని నిమిత్తం ఏర్పాటు చేశాడు దేవుడు అని రాయబడింది పరిశుద్ధ గ్రంథంలో. కాబట్టి మన యొక్క పర్పస్ ఏంటి? మనిషి యొక్క చేసినటువంటి ఉద్దేశం ఏమిటి అనేటటువంటి విషయం ప్రాముఖ్యంగా మనకు తెలియాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. అదే చెప్తున్నాడు. అంటే ఈ లోకంలోనికి వచ్చినటువంటి మనం ఇక్కడే ఉండిపోవటానికి కాదు. ఇక్కడే ఏదో సాధించటానికి కాదు. ఇక్కడ మన పేరు చిరస్థాయిగా నిలుపుకోవటానికి కాదు. లేదా వచ్చి పడుతున్నటువంటి వృద్ధాప్యాన్ని, మరణాన్ని వాయిదా వేసేసో, లేకపోతే దాని నుంచి తప్పించుకోవాలన్న తపనతోనో, ఆయుష్ పెంచుకొని ఇంకా బతికేద్దాం, మరణం మనం దరిజేరకూడదు అనేటువంటి ఆలోచన చేయటానికో ఈ భూమి మీదకి రాలేదు. మరలా అంటే మనం విడిచి వచ్చినటువంటి లోకం ఒకటుంది. ఆ లోకం విలువ మనకు మరిచిపోయాం. గుర్తించలేకపోతున్నాం. ఈ భూమి మీద ఈ భూమికి పునాదే లేదు అని రాయబడింది పరిశుద్ధ గ్రంథంలో. పునాదులు లేనటువంటిది, గ్యారంటీ లేనటువంటిది, నిలువరమైనటువంటి పట్టణమే భూమి మీద లేకుండా ఉంటే, ఇదే సమస్తం అనుకొని, ఇదే స్వర్గం అనుకొని, నరకం ఇదే అనుకొని భ్రమలో మనిషి ఉండిపోతాడు. ఒక్కటే పర్పస్ గుర్తుపెట్టుకోండి. అసలు మనం ఎందుకు పుట్టాం ఈ లోకంలో కంటే, ఈ లోకంలోని ఉండిపోవటానికి కాదు, విడిచి వచ్చిన లోకానికి చేరుకోవటానికి. ఈ మధ్యలో ఇదంతా ఈ తతంగం అంతా ఎందుకు? డైరెక్ట్ గా అక్కడే పుట్టించుకుంటే అక్కడే పెట్టుకోవచ్చు కదా దేవుడు. అక్కడే పుట్టించాడు కదా, మరి అక్కడి నుంచి కదా మనం వచ్చాం. మరి ఇక్కడికి ఎందుకు రావాలంటే గుర్తుంచుకోండి, ప్రయోజనకరమైన లోకం, అర్హతలు కలిగినటువంటి లోకం, శ్రేష్టమైన లోకం అది, యోగ్యమైన లోకం అది, స్వాస్థ్యము కలిగిన లోకం అది. ఇంకా చెప్పాలంటే లివింగ్ కాస్ట్ చాలా ఎక్కువ అండి ఈ ఊర్లో, ఈ పట్టణంలో అని చాలా మంది చెప్తూ ఉంటారు. పరలోకం లివింగ్ కాస్ట్ ఒక్క క్షణంది మనం కట్టాలి అన్నా ప్రపంచంలో ఉన్నటువంటి సంపదలన్నీ పోగేసినా కూడా సరిపోదు. అంత శ్రేష్టమైనటువంటి, అది ప్రకాశమైన ఆశ్చర్య దేశం. అక్కడికి వెళ్ళటానికి
అర్హత కలిగిన వారినే తీసుకువెళ్ళాలి. ఎవరికి పడితే వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తే ఆ ఉద్యోగం తాలూకు పర్పస్ నెరవేరుతుందా? మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. కాబట్టి యోగ్యత కలిగినటువంటి వాళ్ళుగా ఈ భూమి మీద మనుషులందరినీ కూడా ఎవరైతే ఒక మాటలో చెప్పాలంటే ఇది పరీక్షా కేంద్రం. ఈ భూమి మీదకి వచ్చిన జీవితకాలం ప్రతి మనిషికి పరీక్షా కేంద్రం. ప్రతి మనిషికి సెపరేట్‌గా ఓ ప్రశ్నాపత్రం ఉంటుంది. వారి వారి స్థాయిలను బట్టి, వారి వారి శక్తియుక్తులను బట్టి, వారికిచ్చినటువంటి తలాంతులను బట్టి, వారికిచ్చిన ఆయుష్ కాలాన్ని బట్టి దేవుడు ప్రతి మనిషికి సెపరేట్ ప్రశ్నాపత్రాన్ని ఇస్తాడు. కొందరిని మనం చూసినప్పుడు వీళ్ళ క్వెషన్ పేపర్ చాలా ఈజీగా ఉంది అనుకుంటాం. మన క్వెషన్ పేపర్ చాలా టఫ్‌గా ఉందనుకుంటాం. కానీ వాళ్ళ స్థాయికి అది టఫ్. ఎంత చెట్టుకు అంత గాలి అంటారు చూసారా? అట్లాగా. సో, ఇక్కడ ఫిల్టరేషన్ జరుగుతుంది. ఇది మనం మర్చిపోకూడదు. ఇది ఫిల్టరేషన్ కార్యక్రమం. ఈ ఫిల్టరేషన్‌లో మనం నిలబడగలగాలి. మనం జాగరూకులుగా ఉండగలగాలి. మనల్ని మనం చక్కగా రూపుదిద్దుకోగలగాలి అనేటువంటి విషయం మర్చిపోకూడదు. అరే! అయితే మరి పరలోకం చేరుకోవాలంటే మనం ఎట్లా ఉండాలి? ఏం జేయాలి? ఇప్పుడు ఆఫ్టర్ ఆల్ భూమి మీద ఒక ప్రదేశంలో చిన్న లొకేషన్ పెట్టి ఎంట్రన్స్ అద్భుతమైనటువంటి ఒక లొకేషన్ పెట్టి, లోపల కొన్ని స్టాల్స్ పెట్టి, ఎగ్జిబిషన్ అని పేరు పెడతారు. అందులోనికి ఎంటర్ అవ్వాలంటే ఏం చేయాలంటే ఎంట్రీ టికెట్ దానికి సంబంధించిన మూల్యం చెల్లిస్తే లోపలికి రానిస్తారు. ఒక సర్కస్ విషయంలో కూడా అంతే. కొన్ని ఎక్కడెక్కడో ఉన్నటువంటి ఆ జంతువులను, పక్షులను, పరిస్థితులన్నీ కూడా ఒక వాతావరణంలో ఉంచి, కాసేపు మనల్ని ఎంటర్‌టైన్ చేయటానికి మనం దానికి తగినటువంటి రొక్కాన్ని చెల్లించి లోపలికెళ్తాం. మరి పరలోకంలో ఎళ్ళటానికి నేను నేను అక్కడ ఆహ్, ఒక గంట ఎంటర్‌టైన్ చేసేటువంటి లోకం కాదండి. 2 గంటలు సంతోషపరిచే లోకం కాదది. సదాకాలం సంతోషంగా ఉండేటటువంటి లోకానికి సంబంధించి, ఈ లోపు సాధించుకోవాల్సిన అర్హత ఏంటి? ఆ లోపలికెళ్ళాలి. సర్కస్ లోపలికెళ్ళాలి. ఎగ్జిబిషన్ లోపలికెళ్ళాలి. లేదా ఏదో గొప్ప ఎగ్జిబిషన్ కమ్ సేల్స్ అనేటువంటి ప్రదేశానికి వెళ్ళాలి. కాసేపు ఉండాలి. అనేటటువంటి పరిస్థితి ఉన్నప్పుడు, దానికి సంబంధించి ఒక అర్హత సాధించడం ఏంటంటే, ఒక ఎంట్రీ పాస్, ఎంట్రీ టికెట్ మనం కలిగి ఉండటం. మరి ఎంట్రీ టికెట్ లాంటిది పరలోకం పోవటానికి ఎంట్రీ టికెట్‌కి ఏంటి క్వాలిఫికేషన్స్? దానికి ఏమన్నా డబ్బు ఎంతైనా చెల్లించాలా? ఏంటి అనేటువంటి విషయాలను మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తూ ముందుకు సాగుదాం పిల్లరా. అపోస్తలుడైనటువంటి పేతురు గారు రాసినటువంటి రెండవ పత్రికలో మొదటి అధ్యాయం నుండి రాయబడినటువంటి విషయాలను మనం జాగ్రత్తగా పరిశీలన చేయగలిగితే, పేతురు గారు రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయము 4వ వచనం నుండి చూద్దాం. ఇక్కడ రాయబడినటువంటి మాట చూస్తే, ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములనైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు. దురాశను అనుసరించుట వలన లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానముల మూలముగా మీరు తప్పించుకొని దేవ స్వభావమునందు పాలివారగునట్లు వాటిని అనుగ్రహించెను. దేవుడు మనకు ఏమిచ్చాడట? అమూల్యమైన అత్యధికమైన వాగ్దానాలు ఇచ్చాడు అని రాయబడింది. అమూల్యమైన అత్యధికమైనటువంటి వాగ్దానాలు ఏమిటి అనంటే, దేవుడు వాగ్దానం ఇచ్చాడంటే, ఈ లోకంలో నీకు ఉద్యోగం ఇస్తాననో, లేకపోతే నీకొచ్చిన రోగం తీసేస్తాననో, లేదా ఏకాంగిగా ఉన్న నిన్ను సంసారిగా చేస్తాననో, లేకపోతే నీకు గర్భఫలాన్ని ఇస్తాననో, లేకపోతే నీకు ప్రమోషన్ ఇస్తాననో, లేకపోతే నీ అప్పులు తీరుస్తాననో, లేదంటే నీ కోర్టు సమస్యలు తీరుస్తాననో, లేదంటే నీలో ఉన్నటువంటి మనోవాంఛలు ఏవైతే ఉన్నాయో అవన్నీ తీరుస్తాననో అని చెప్పటం కంటే, అని భరోసా ఇవ్వటం కంటే చాలా గొప్పది, చాలా విలువైంది, చాలా శ్రేష్టమైంది ఏమిటి అనంటే నిత్య జీవాన్ని ఇవ్వటం. చాలా స్పష్టంగా యోహాను గారు రాసిన మొదటి పత్రికలో 2వ అధ్యాయం 25వ వచనంలో, యోహాను గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 25వ వచనంలో నిత్య జీవమును అనుగ్రహింతును అన్నది ఆయన చేసిన వాగ్దానము అని చెప్పబడింది. కాబట్టి అమూల్యమైన వాగ్దానం, అత్యధికమైనటువంటి వాగ్దానం ఏంటంటే నిత్య జీవాన్ని స్వతంత్రించుకోవటం.
ఆ నిత్య జీవాన్ని స్వతంత్రించుకునే క్రమంలోని భ్రష్టత్వము నుండి తప్పించాడట. భ్రష్టత్వం నుంచి తప్పించడం అంటే మనం భ్రష్టత్వంలో ఉన్నాం. మనలో ప్రతి వాడిని వాడి భ్రష్టత్వము నుండి తప్పించుట కొరకే క్రీస్తుని పంపించాడని రాయబడింది. మనము గొర్రెల వలె త్రోవ తప్పినటువంటి పరిస్థితి. అంటే మనం అదుపు లేనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వారు. ఇంకా చెప్పాలంటే జీవితం, గమ్యం, పరమార్థం ఏ రోజు దారి తప్పి దారి తప్పిన పాఠశాలలో బతుకుతున్నటువంటి వాళ్ళు. వాళ్ళందరికీ కూడా ఒక దిశానిర్దేశం క్రీస్తు ద్వారా దేవుడు చేశాడు. అది చెప్తున్నాడు ఇక్కడ. ఇక్కడ ఇవన్నీ ఎందుకు చేశాడు అంటే ఆ వాగ్దానం ఎందుకు చేశాడు? పరలోకపు వాగ్దానం అంటే నిత్య జీవాన్ని త్వరలో తిరిగి రండి అని అన్నాడు కదా. ఆ నిత్య జీవానికి తిరిగి రండి అన్నాడు కదా. దానికోసమే భ్రష్టత్వం నుంచి తొలగించే తప్పించేటటువంటి పని, రక్షణ మార్గాన్ని ఏర్పాటు చేయటం ఎందుకు జరిగింది అంటే దానికి ఒక మాట చెప్తున్నాడు. దేవ స్వభావములో పాలివారవ్వాలి అని. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. అంటే దేవుని స్వభావంలోనికి మనం రావాలట. అంటే ఎక్కడ జరగాలి? ఇంతంతా భూమి మీద జరగాలి. దేవుడి స్వభావం మన స్వభావం అయిపోవాలి. దేవుడి యొక్క క్యారెక్టర్ లాంటి క్యారెక్టరే మన క్యారెక్టర్ అవ్వాలి. మనిషి స్వభావం, మానవ నైజం, మానవత్వం అనే దానికంటే దైవ నైజం, దైవ స్వభావం, దైవతత్వం అనేటటువంటి దానిలోనికి మనం రావాలట. అంటే ఈ భూమి మీద కాలం దేవుడు ఎందుకు ఇచ్చాడు అంటే దేవ స్వభావాన్ని సంతరించుకోవడానికి అనేటటువంటి విషయం మర్చిపోకూడదు. ఒకటి మనసులో పెట్టుకోవాలి. ఇక రెండవ విషయం మనం ఆలోచన చేయగలిగితే ఆ నిత్య జీవానికి పోవటానికి ఈ భూమి మీద మనం చేయాల్సినటువంటి పనులు మరొకటి ఉంది. మొదటిది చూసాం. నేను ఈ సందేశం అంతా అయిపోయిన తర్వాత ప్రతి వ్యక్తిని నేను క్వశ్చన్ చేస్తాను, అడుగుతాను. ఈ పాఠంలో నుంచి జాగ్రత్తగా ఆలకించండి, మనస్కరించండి. ఓకే. రోమిలకు రాసిన పత్రికలో దేవుడు చెప్పినటువంటి అద్భుతమైనటువంటి మాటలు మనం ఆలోచన చేయగలిగితే 2వ అధ్యాయము 7వ వచనాన్ని చూద్దాం. 2వ అధ్యాయం 7వ వచనంలో సత్క్రియను ఓపికగా చేయుచు మహిమను, ఘనతను, అక్షయతను వెదకు వారికి నిత్య జీవమునిచ్చును. అంటే నిత్య జీవాన్ని దేవుడు ఎప్పుడు ఇస్తాడు అని అంటే అక్కడ దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటంటే సత్క్రియలను ఓపికగా చేయాలి. అంటే సత్క్రియలు చేయటానికి, సత్క్రియలు అంటే మంచి క్రియలు, మంచి పనులు. అసలు ఏంటా మంచి పని అనేటువంటి విషయం కూడా మనం తర్వాత తెలుసుకుందాం. మొత్తానికి 2 పనులు, 2 సాధించుకోవటానికి దేవుడు భూమి మీద జీవితకాలాన్ని మనిషికి ప్రసాదించాడు. మొట్టమొదటిది దేవ స్వభావములో పాలి భాగస్థులవ్వాలి. రెండవది సత్క్రియలను ఓపికగా చేయాలి. దేవుడి స్వభావంలో పాలి భాగస్థులం ఎప్పుడు అవుతాం? సత్క్రియలు ఎప్పుడు ఓపికగా చేయగలుగుతాం. మనలో కొంతమంది క్రియలే చేయరు, పనులే చేయరు. అసలు పనికి దొంగలు ఉంటారు, సోమరులు ఉంటారు. మరి అందులోనూ పనే చేయటానికి కష్టపడుతున్నటువంటి పరిస్థితులు ఉంటే ఇక సత్క్రియమల ఎలా అవుతుంది? మంచి స్వభావమే, మానవ తత్వమే కొరవడినటువంటి పరిస్థితుల్లో మనిషి ఉంటే ఇక దేవ స్వభావం ఎలా వస్తుంది? అవి 2 అంత సాధారణమైనటువంటి పరిస్థితులు కాదు పిల్లలు, గుర్తుంచుకోండి. అంత సాధారణమైన పరిస్థితులు ఇది సులభంగా వచ్చేటటువంటి విషయాలు కావు. ఊరికే కాదు దేవుడు నా స్వభావాన్ని సంతరించుకుంటేనే పరలోకాన్ని ఇస్తారని, ఈ భూమి మీద సంపూర్ణ క్రియలు అంటే సత్క్రియలు ఓపికగా చేస్తేనే పరలోకాన్ని, నిత్య జీవాన్ని ఇస్తారని దేవుడు ఊరికి చెప్పలేదు. అది సవాలుకరమైనటువంటి లక్షణాలు, అవి సవాలుకరమైనటువంటి విషయాలు. ఇకపోతే క్రియలు ఇవన్నీ చెయ్యాలి అని అంటే, మంచి పని చెయ్యాలంటే ప్రేమ లేకుండా మనిషి చెయ్యలేడు. ఇప్పుడు మనకు తెలిసి మన కోసం ఎంత మంచి త్యాగం చేశాడంటే, ఎంత మంచి కార్యం చేశాడంటే, బలియాగ కార్యం యేసు ప్రభు ఎలా చేయగలిగాడు ఆయన? యోహాను గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో
యోహాను గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో ఆయన మన నిమిత్తం, క్రీస్తు మన నిమిత్తము తన ప్రాణం పెట్టెను కనుక ప్రేమ ఎట్టిదైనది మనం తెలుసుకొనుచున్నాము అంటాడు. అంటే ప్రేమ కలిగిన వాడే అంత గొప్ప కార్యాన్ని చేయగలడనమాట. అంత త్యాగపూరితమైనటువంటి కార్యాన్ని ప్రేమ కలిగిన వాడే చేయగలడనమాట. ఇది మనం గమనించాలి. కనుక పిల్లరా, గుర్తుంచుకోండి, ఈ 2 పనులు చేయటానికి భూమి మీదకి దేవుడు రప్పించడం జరిగింది. ఈ 2 పనులు అంటే దేవ స్వభావంలో పాలిభాగస్తులు అవ్వాలి అన్నా, దాని మీద డిజైర్, ఒక ప్రేమ ఉండాలి. ఈరోజు మనము కుటుంబం కోసం తెల్లవారు ఎవరు చెప్పినా చెప్పకపోయినా మనమే అలారం పెట్టుకొని తెల్లవారే లేచి పిల్లల కోసము, భర్త కోసము అన్ని క్యారీలు రెడీ చేసి అన్ని రకాలైనటువంటి పనులన్నీ కంప్లీట్ చేసుకోగలిగే కారణం ఏంటి? ఎందుకు చేస్తారు? ప్రేమ ఉంది. ప్రేమ ఆ విధంగా మనిషిని పురుకొల్పుతుంది. ఈరోజు మనిషి సత్క్రియలు చేయాలంటే, మంచి క్రియలు దానికంటే, కుటుంబానికంటే మించి సమాజానికి హితమైనటువంటి పని చేయగలగాలంటే ప్రేమ చాలా ప్రాముఖ్యంగా ఉండాలి పిల్లలు. మరి ఈ ప్రేమ అంటే మరి ప్రపంచంలో ఎవరికి లేదండి? ఈ ప్రపంచమే ప్రేమ దేశం కదా అనుకోవచ్చు. కానీ ప్రేమ అందరూ అనుకునే ప్రేమలు కాదు. స్థూలంగా ప్రేమలు 3 రకాలైన ప్రేమలున్నాయి ప్రపంచంలో. ఈ 3 రకాలైనటువంటి ప్రేమల్లో ఒకటి ఎరోస్ అని అంటారు. 2 ఫీలియోస్ అని అంటారు. 3 అగాపే అని అంటారు. ఈ ఎరోస్ అనేటటువంటిది కేవలము కోరికకు సంబంధించినటువంటిది. అంటే లైంగిక పరమైనటువంటి కోరికకు సంబంధించింది ఎరోస్. ప్రపంచవ్యాప్తంగా ఇదే ప్రేమ ఎక్కువ మోతాదులో, ఎక్కువ మందిలో మనకు కనబడుతుంది. అంటే మనిషి శారీరకమైనటువంటి కోరికలు, అంటే ఇది బిఫోర్ మ్యారేజ్ అయినా ఉండొచ్చు, ఆఫ్టర్ మ్యారేజ్ అయినా ఉండొచ్చు. గుర్తుపెట్టుకోండి. ఇంతకుముందు ఇవన్నీ మేము విన్నాం కదా అనుకోవచ్చు విన్నవాళ్ళు. చాలా జాగ్రత్తగా వినండి. అంత సులభం కాదు. అన్ని మనం ఆకలింపు చేసుకోవాలంటే బాగా జాగ్రత్తగా అంతా కూడా మనసు, దేహం, ఆత్మ అన్ని యొక్క కేంద్రీకరణ చేయవలసినటువంటి ఆవశ్యకత మనకు ఉంది. సో ఈ లైంగిక ప్రేమ ఎట్లా ఉంటుందంటే, కోరిక అనేది ఎదుటివారు తీర్చినప్పుడు వాళ్ళ మీద ప్రేమ. ఆ కోరిక తీర్చలేనప్పుడు, తీర్చడానికి అనుకూలత లేనప్పుడు వాళ్ళని ప్రేమించం మనం. ఇది మనం ఆఫ్టర్ మ్యారేజ్ కూడా చాలా మందిలో కనబడుతుంది. భార్య మాట వినాలి, భార్య మాట వినాలి అనంటే భర్త కోరిక మాత్రం తీర్చాలి. తీర్చలేని పరిస్థితుల్లో ఆమె ఏ కారణాన్ని బట్టి ఉందో మనకు సంబంధం లేదు గానీ, ఆ కోరిక తీర్చలేనప్పుడు ప్రేమించడం అనే. అట్లాగే భర్త కోరిక తీర్చలేదు. ఆ కోరిక తీర్చకపోతే ఆయన మీద ప్రేమ తగ్గిపోతుంది. ఇది ఎరోస్ అంటారు. ఇది బిఫోర్ మ్యారేజ్ మనకు కనబడుతుంది. మనుషుల మధ్య ఉన్మాదంగా మారిపోయినటువంటి వాళ్ళ మధ్య మనకు కనబడుతుంది. ప్రేయసి ప్రియుల మధ్య. ముఖ్యంగా ఎందుకు వాడు ఇష్టపడుతున్నాడు ఒక అమ్మాయిని? వాడి మనసులో ఏముంది? ఒక అబ్బాయిని ఎందుకు పెళ్లికి ముందు ఇష్టపడుతుంది? ఆఖరి ఘట్టం ఏంటి చెప్పండి? పర్పస్ ఏంటి? ఆఖరిగా వాళ్ళ టార్గెట్ ఏంటి? వాళ్ళు శారీరకంగా సంతోషపడతారు ఒకరిని బట్టి కదా. కనుక ఈ ఎరోస్ అనేటటువంటిది ప్రపంచవ్యాప్తంగా తిష్ట వేసుకుని కూర్చుంది. ఇది ప్రమాదకరమైన ప్రేమ. ఆ ప్రేమ వల్ల క్రియలు వాళ్ళు చేస్తారు. ఆ ప్రేమకు సంబంధించినటువంటి క్రియలే చేస్తారు. ఏవో కొన్ని గిఫ్ట్లు ఇస్తారు, తాళాలు ఇస్తారు, కష్టపడతారు, ఏదో రకాలుగా వాళ్ళు బాడీ పెంచుకుంటారు, అని ఆ షో చేస్తారు. ఇది రకరకాలు ఉంటాయి. అవి క్రియలే, అవి పనులే. ఆ ప్రేమ కోసం, ఆ ప్రేమ కలిగి చేస్తారు ఈ పనులని. గిఫ్ట్లు ఇస్తారు. ఇదంతా ఎరోస్ కోసం. ఇక ఫిలియోస్ అనేటువంటి ప్రేమ ఉంది. అది ఇచ్చి పుచ్చుకునే ప్రేమ. అంటే ఒకరింటికి మనం వెళ్ళినప్పుడు వాళ్ళ మనం ఏమైనా గిఫ్ట్ తీసుకెళ్ళామనుకోండి, వాళ్ళు మన ఇంటికి వచ్చేటప్పుడు గిఫ్ట్ తీసుకొస్తారు. ఒకవేళ మనం వట్టి చేతులతో పోయామనుకోండి, వాళ్ళు మనకు వట్టి చేతులు. ఏదన్నా ఇస్తేనే వాళ్ళు ఎదుటి వాళ్ళు మనకిస్తారు. ఇది ఇచ్చిపుచ్చుకునే ప్రేమ అని అంటారు. కానీ ఆ ఇచ్చిపుచ్చుకునేటువంటి ప్రేమ కూడా ఎప్పుడైతే ఇవ్వడం మానేస్తామో ఆగిపోతుంది. ప్రేమ ఆగిపోతుంది. ఏమండి? అంటే అటువంటి ప్రేమలు కూడా సరైనటువంటి.
ఇకపోతే అగాపి ప్రేమ అని ఉంది. అది స్వచ్ఛమైన దేవుడి ప్రేమ. ఇది ఎలాంటిదంటే కండిషనల్ కండిషన్‌తో సంబంధం లేదు. అన్‌కండిషనల్ లవ్. నువ్వు ఇలా ఉంటే నిన్ను ప్రేమిస్తాను. నీకు ఈ క్వాలిఫికేషన్ ఉంటే నేను దగ్గర చేర్చుకుంటాను. నువ్వంటే నాకు ఇష్టమవుతుంది. నీకు సంబంధం కలిగి ఉంటానని ప్రతి మనిషి కండిషనల్ లవ్స్‌కి ఇష్టపడతారు. కానీ అన్‌కండిషనల్ లవ్ మాటలు చెప్పాలంటే మన వల్ల దేవుడికి ఏం ప్రయోజనం అండి అసల? ఒక్క ప్రయోజనం ఏమన్నా ఉందంటే పర్ఫెక్ట్‌గా చెప్పండి. నేను ఉండడం వల్ల దేవుడికి చాలా ప్లస్ అయింది. చాలా మేలైంది. లేకపోతే ఏమైపోయాడు దేవుడు అనే పరిస్థితి ఏమైనా ఉందంటే చెప్పండి. ఆయనకేం తక్కువండి, ఆయనకేం కొదవండి అసలు. ఆయన ఉన్నవాడండి బాబు. ఆయన సర్వశక్తిమంతుడండి. ఆయన పరిశుద్ధుడండి, సర్వశ్రేష్ఠుడండి. మనకే అన్ని రకాలైనటువంటి యోగ్యతలు ఇచ్చేటటువంటి పరమ తండ్రండి ఆయన. మన నుంచి ఏం కావాలండి ఆయనకసల? ఆలోచించండి. కనుక తల్లి గర్భములోనే మనం ఒక రూపమే రానప్పుడు మనల్ని ప్రేమించినటువంటి దివ్యమైన ప్రేమండి అది. ఆహ్, ఆహ్, ఆ రక్తపు గడ్డ ఏం చేయగలదండి దేవుడి కోసం? ఈరోజు ఏం చూసి ఒక అమ్మాయిని అడగండి ఎందుకు ప్రేమించావు వాడిని? వాడిని చూస్తే నాకు దోపొచ్చేటట్టుగా ఉంది. ఎట్లా నచ్చాడమ్మా నీకు అని మాట్లాడితే అమ్మాయి లేదు. వాడు చాలా మంచి టాలెంట్. టాలెంట్ ఉంది అది చూసింది. లేదంటే వాడికి మంచి ఆహ్, మాటకారి మాటతో పడేస్తాడు. ఏదో క్వాలిఫికేషన్ చూసింది. అసలు వాడికి కండలు తిరిగిన దేహం ఉంది. సినిమా హీరోలాగా ఉంటాడు. అది చాలు. ఇలా మంచి ఉద్యోగం ఉందనో, లేకపోతే మంచిగా డబ్బుందనో, బ్యాంక్ బ్యాలెన్స్‌లున్నాయనో, ఏవో కొన్ని ప్రేమించడానికి కారణాలు చెప్తారండి. ఆయన ప్రేమించడానికి ఆ రక్తపు గడ్డలో ఏముందనండి చెప్పండి? అదే అన్‌కండిషనల్ లవ్ అంటే. లోబడకపోయినా దినబెల్లా చేతులు చాస్తాడు చూసారా? మనం ఎన్ని సార్లు పిలుస్తాం మన పిల్లల్ని? రారా 10 సార్లు పిలిచిన తర్వాత విసిగెత్తి పోరా చావు నువ్వు చావని వదిలేస్తాం. అది మనకున్న ప్రేమ. దేవుడి ప్రేమ అలా కాదు. అది అన్‌కండిషనల్. ఆయన ఎన్నో మన కోసం చేసి మన జీవితాల్ని ఉన్నతంగా తీర్చటం అనేది జరిగింది. కాబట్టి ప్రియులారా దయచేసి గమనించండి. ఈ ప్రేమ అనేది ఉండినప్పుడే మనము అంటే దైవికమైనటువంటి ప్రేమ కలిగి మనం ఈ సంపూర్ణ క్రియలను చేయగలము. సంపూర్ణ దేవుని వ్యక్తిత్వంలోనికి రాగలము. ఇంతకు ఈ ప్రేమ మనకు ఎవరి వల్ల వస్తుంది? అసలు ప్రేమించడం అంటే ఏంటి? దేవుణ్ణి ప్రేమించడం లేదా లోకాన్ని ప్రేమించడం అంటే ఏంటి? అనే విషయాన్ని మనం ఆలోచన చేస్తే యోహాను గారు రాసిన మొదటి పత్రికలో 5వ అధ్యాయంలో చాలా ప్రాముఖ్యంగా చెప్పబడినటువంటి మాటలు మనం చూడగలిగితే అపోస్తలుడైనటువంటి యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం 3వ వచనంలో మనం ఆయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుణ్ణి ప్రేమించుట. దేవుడి ఆజ్ఞలను పాటించటమే ప్రేమ. అంతే తప్ప ఐ లవ్ గాడ్ అని మీరు కోటి సార్లు రాసుకున్నా, లేదంటే పచ్చబొట్టు వేసుకున్నా, మాటకు ముందు, మాటకు తర్వాత దేవుడా, తండ్రి, నాయన, దేవా, పరిశుద్ధుడా అని ఎన్నిసార్లు అనుకున్నా దానికంటే ప్రాముఖ్యమైనది ఏంటి అంటే ఆయన మాటను పాటించడం. సో ఆయన చెప్పినటువంటి ప్రతి మాటను పాటించేటటువంటి పనిలో మనం ఎప్పుడైతే ఉంటామో అది సంపూర్ణ క్రియలు చేసిన దానికి వెళ్తుంది. ఆయన మాటను వినేటటువంటి వాళ్ళు ఆయన పిల్లలు అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఆయన పిల్లలు అయినటువంటి వాళ్ళు ఈ పనులు చేయగలరు. దేవుని పిల్లలైనటువంటి వాళ్ళే. మరి దేవుని పిల్లలు అవ్వాలంటే ఏం చేయాలి మనిషి? ఇప్పుడు దేవుని పిల్లలు కాదా ఏంటి? అంటే మనం ఇప్పుడు ఇట్లాగే కొనసాగుతూ ఉంటే మనకు అవయవాల పరిపక్వత వచ్చిన తర్వాత దేహంలో అది చనిపోయేంత వరకు మనం ఈ పరిపక్వత వచ్చిన తర్వాత చెడుకేది ఎక్కువ అట్రాక్ట్ చేసుకునే పరిస్థితుల్లోకి వెళ్ళిపోతాం. పాపానికి బానిసలైపోయేటటువంటి పరిస్థితులకు వెళ్ళిపోతాం. దేవుడికి అసలు ఆహ్, పొసగనిది ఏంటి అనంటే పాపంతోనే. నీ సన్నిధిలో దుష్టత్వానికి చోటే లేదు అని మాట్లాడతాడు కీర్తనాకారుడు.
కాబట్టి పాపముతో పొత్తు యేసు ప్రభు అంతటి మహానుభావుడి మీదనే మనందరి దోషాలు పడినప్పుడు ఆయన్ను కాసేపు విడిచిపెట్టాల్సి వచ్చింది. ఎందుకంటే ఆ చెయ్యి, ఆ పవిత్రమైనటువంటి చెయ్యి మరొక పవిత్రమైనటువంటి వాడిని అందుకునేడానికి అవకాశం. కాబట్టి మనం ఎప్పుడో దేవుడి వలన కలిగేటువంటి జీవంలో నుంచి వేరైపోయాం. దేవుడి యొక్క బిడ్డలం అనేటువంటి పరిస్థితికి దూరం అయిపోయాం. ఒకడు ఇప్పుడు తప్పిపోయి తిరిగొచ్చిన కుమారుడు అంటాడు చూసారా? నీకు పరలోకానికి వ్యతిరేకంగా నేను పాపం చేశాను నాయన. ఇక మీదట నీ కుమారుడిని అనిపించుకున్నటకు నేను యోగ్యత లేని వాడిని. అంటే దేవుడి పిల్లలం అవ్వాలి అని అంటే మనకు పాపం అనేది ఉండకూడదు. ఇంకా ఒక పరిశుద్ధమైనటువంటి జీవితం కావాలి. ఆ జీవితాన్ని పరిశుద్ధంగా లీడ్ చేసేటువంటి పరిస్థితి రావాలి. అందుకే పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట రాయబడింది. అదేంటంటే ఒకసారి చూద్దాం. రోమిలకు రాసిన పత్రిక పౌలు గారు రోమిలకు రాసిన పత్రికలో 8వ అధ్యాయము 14వ వచనంలో అక్కడ రాయబడినటువంటి ఒక అద్భుతమైనటువంటి మాటను మనం జాగ్రత్తగా పరిశీలన చేయగలిగితే రోమిలు రాసిన పత్రిక 8వ అధ్యాయం 14వ వచనం, దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులే ఉందరు. దేవుడి ఆత్మ చేత నడిపింపబడాలట మనం. దేవుడి ఆత్మ చేత నడిపింపబడాలంటే ఇప్పుడు నేను మిమ్మల్ని నడిపించాలి అనుకోండి, మీరు నా దగ్గర ఉండాలి. నాకు నా మనసు మీకు తెలిసి ఉండాలి. నా ఆలోచన మీకు తెలిసి ఉండాలి. నా నాయకత్వం గురించి మీకు తెలిసి ఉండాలి. మీ ప్రతి అణువణువుల విషయంలో నాకు తెలిసినటువంటి పరిస్థితి ఉంటే, మన ఇద్దరి మధ్య ఒక సంబంధం, ఒక బాండింగ్ ఉంటే అప్పుడు నేను మిమ్మల్ని నడిపించడానికి అవకాశం ఉంటుంది. ఎవరిని బట్టి వాళ్ళు మనం చిన్నప్పటి నుంచి నడిపిస్తామా? మన మన కడుపును పుట్టిన బిడ్డల్ని మనం నడిపిస్తాం చక్కగా. నడక నేర్పిస్తాం, నడత నేర్పిస్తాం. అన్ని రకాల వాటిని నేర్పించి అన్ని గైడ్ లైన్స్ వాళ్ళకి ఇచ్చి ఉన్నతంగా తీర్చిదిద్దుతాం. ఇది మీకు అర్థమైతే తప్పనిసరిగా ఆత్మచేత నడిపించబడేటువంటి స్థితిలోనికి మనం రాగలగాలి. ఆత్మచేత నడిపించబడాలంటే ఆత్మ మన దగ్గరికి ఉండాలి. పరిశుద్ధాత్మ మన దగ్గరికి రావాలి. ఆయన రావాలంటే ఎట్లా వస్తాడు అండి? అట్లా అట్టుపండు లాంటి కాదు పరిశుద్ధాత్మ ఏమిటంటే. చాలా మంది ఆత్మ రమ్ము అని అంటే వచ్చేటువంటి పరిస్థితి కాదు. ఆయన పిలిస్తే రాడు, మారితే వస్తాడు. విలువ తెలిస్తే వస్తాడు. ఎందుకు మనం ఆయన కలిగి ఉండాలన్నటువంటి పర్పస్ అర్థమైతే వస్తాడు. ఆశపడితే వస్తాడు. ఇవన్నీ అర్థమైపోయిన తర్వాత దేవుడు కోరినటువంటి ఆజ్ఞలను అనుసరించి మనం ప్రవర్తించినప్పుడు మనలోకి వస్తాడు ఆయన. కనుక ఆయన రావాలంటే ఏం చేయాలి? పౌలు గారు, అపోస్తలుడైనటువంటి పేతురు గారు మాట్లాడుతూ యూద సమాజంతో ఆనాడు పెంతెకొస్తు పండగ దినాన చెప్పినటువంటి మాటను మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే అపోస్తలుల కార్యంలో 2వ అధ్యాయంలో 38వ వచనం నుంచి చూద్దాం. 38వ వచనం నుండి, పేతురు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసు క్రీస్తు నామమున బాప్తిసం పొంది అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరం అప్పుడు అంటే బాప్తిస్వం పొందినప్పుడు పరిశుద్ధాత్మని వరం పొందుతాము. పరిశుద్ధాత్ముడి చేత నడిపించబడే పరిస్థితి, ఆయన నాయకత్వం మన మీదకి రావడానికి అవకాశం ఉంటుంది అనే పరిస్థితి. సో పరలోకానికి పోవాలి మన టార్గెట్. ఈ పరలోకానికి చేరటానికి ముందు ఈ భూమి మీద జీవితకాలం దేవుడు ఎందుకు ఇచ్చాడంటే 2 పర్పస్తో. మొట్టమొదటిది ఆయన స్వభావంలో పాలుభాగస్లో, ఆయన క్యారెక్టరే, ఆయన తత్వమే మన తత్వం అవ్వాలి అనేటటువంటి ఉద్దేశం ఒకటైతే, రెండవ ఉద్దేశం సంపూర్ణ క్రియలు చేయాలి. క్రియలు ఎందుకు చేయాలి అంటే దేవుడి దగ్గరికి వెళ్ళాలంటే దేవుని పిల్లలై ఉండాలి, దేవుడి స్వభావం కలిగి ఉండాలి. ఈవెన్ దేవుడి దగ్గర పనిచేస్తున్న దేవదూతలు కూడా పరిశుద్ధులే. కాబట్టి పరిశుద్ధత అనేటువంటి ఆయన దేవ స్వభావం ఉండగలిగితేనే ఆయనతో మనం కలిసి ఉండటానికి అవకాశం ఉంటుంది. నంబర్ 1. నంబర్ 2, సక్రియలు ఓపికగా చేసేటటువంటి వాళ్ళకే క్రియ చేసిన వాడు అలసిపోతాడు. అలసిపోవడం ఎంతగా ఉండాలంటే అసలు అనంతకాలం దేవుడి సన్నిధిలో రెస్ట్ తీసుకునేంతగా అలసిపోవాలి, క్రియలు చేయాలి. అలాంటి క్రియలు చేసి ఆయన వ్యక్తిత్వాన్ని భూమి మీద సంతరించుకోవాలి. ఈ 2 జరగాలంటే మనకు ప్రేమ ఉండాలి. ప్రేమ ఎవరికి ఉంటుందంటే దేవుని పిల్లలకే ఉంటుంది. దేవుని కుమారులైనటువంటి, దేవుని కుమార్తెలైనటువంటి వాళ్ళకే ఉంటుంది. ఎందుకంటే దేవుడే ప్రేమ. ఆ ప్రేమకు పుట్టినటువంటి వాళ్ళకే ఏముంటుందంటే మరలా ప్రేమ ఉంటుంది. ఆ ప్రేమ
కలిగి ఆయన ఆజ్ఞలను పాటించేటువంటి పరిస్థితి ఉండగలగాలి. ఆయన పిల్లలు అవ్వాలంటే దేవుడి ఆత్మచేత నడిపించబడాలి. దేవుడి ఆత్మచేత నడిపించబడాలంటే మనకి పరిశుద్ధాత్మ మనలోకి రావాలి. మనలోకి పరిశుద్ధాత్మ రావాలంటే బాప్తిస్మం తీసుకోవాలి. ఈ సీక్వెన్స్ అంతా అర్థం కాకుండా, తెలియకుండా మనం ఏదో పర్పస్ హెల్త్ బాగాలేదనో, లేకపోతే పెళ్లి కోసమనో ఈ వీటితో మనం తీసుకున్నప్పుడు విలువ తెలియకుండా, పర్పస్ అర్థం కాకుండా తీసుకోవటం వల్ల ప్రయోజనం లేదు పిల్లలు. ప్రయోజనం లేదు. వాడు స్కూల్‌కి ఎందుకు పోతున్నాడో వాడికి తెలియకపోతే, వాడికి ఎట్లా తెలుస్తుంది? ఎందుకు వాడు పాఠాలు ఎందుకు వినాలనుకుంటాడు? వాడు ఎగ్జామ్ ఎందుకు రాయాలనుకుంటాడు? ఆలోచన చేయండి. కాబట్టి పిల్లల దయచేసి గమనించాల్సినటువంటి ఆవశ్యకత మనందరికీ ఉంది. సో ఇది ఈరోజు పాఠం. ఎందుకు బాప్టిజం తరగతులు తీసుకోవాలి, వినాలి అనేటువంటి విషయాలకు సంబంధించినటువంటి ఇంట్రో. మనం ఈ భూమి మీదకి వచ్చింది 2 విషయాలను సాధించడానికి. అవి సాధించుకున్న తర్వాతే పరలోకానికి అర్హత ఉంటాం. మీకు ఏమైనా ఈ పాఠానికి సంబంధించి సందేహాలు ఉంటే దయచేసి అడగండి.